నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. రేవంత్ రెడ్డికి అధిష్టానం షాక్ ఇచ్చిందా, లేక రేవంత్ రెడ్డిని ఏమన్నా దూరం పెట్టే అవకాశం ఉందా అనే రెండు ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఎందుకు అంటే రాజ్యసభకు సంబంధించినటువంటి పేర్లను రేవంత్ రెడ్డి తనకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లను పంపించగా దాంట్లో అభిషేక్ మను సింఘ్వి, తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డికి లేదా వేం నరేందర్ రెడ్డికి ఇవ్వాలి అనే ఒక ఆలోచనకు ఆయన అధిష్టానానికి చెప్పిండు. ఆ తరుణంలో అభిషేక్ మను సింఘ్వి అయితే ఓకే, బట్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి నో, వేం నరేందర్ రెడ్డి నో అని చెప్పి అధిష్టానం రేవంత్ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రియాంక గాంధీ చొరవ తీసుకొని రాహుల్ గాంధీ మాటగా రేవంత్ రెడ్డిని పక్కన పెట్టినట్టుగా అర్థమవుతుంది. ఎందుకు రేవంత్ రెడ్డిపై ఇంత అధిష్టానానికి అక్కస్సు అనే కోణంలో మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు చాలామంది, విహెచ్ హనుమంతరావు లాంటి వ్యక్తులు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ మరియు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులైనటువంటి చల్లా వంశేందర్ రెడ్డి, ఇప్పుడు వీళ్ళిద్దరి పేరు వీళ్ళందరూ కూడా అంటే గతంలో అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అధిష్టానం ముందు మొరబెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణకు రానుండడం, తర్వాత ఖర్గే కూడా రానుండడం, ఈ విషయాల మీద అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, అన్యాయాల మీద రేవంత్ రెడ్డిని ఏమైనా దూరం పెడుతున్నారా, లేకపోతే రేవంత్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అన్యాయం జరుగుతుంది, రాబోయే రోజులలో ఏమైనా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయన్న కోణంలో కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరొక విషయం, ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది ఒకటి, అభిషేక్ సీనియర్ అడ్వకేట్ అయిన అభిషేక్ మను సింఘ్వి, తర్వాత రెండోది జస్టిస్ సుదర్శన్ రెడ్డి. తర్వాత మూడో కేటగిరీలో కనుక ఏమైనా అవకాశం ఉంటే అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కాదని ఏమైనా ఇంకొకరి గురించి ఆలోచిస్తారంటే వేం నరేందర్ రెడ్డి, అంటే అత్యంత సన్నిహితుడు, తర్వాత ఓటుకు నోటు కేసులో కావచ్చు, టీడీపీ పార్టీలో ఉన్నప్పటి నుండి రేవంత్ రెడ్డికి బాగా అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు ఆయనతో పాటు అంటే ఒక షాడో సీఎం, అదేవిధంగా షాడో మినిస్టర్, మున్సిపల్ మినిస్టర్ కావచ్చు, హోంశాఖ కావచ్చు, అన్నీ అంటే ఇక్కడ రేవంత్ దగ్గర ఉన్నటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలన్నీ కూడా వేం నరేందర్ రెడ్డి అక్కడ పూర్తి స్థాయిలో ఆయన్నే పర్యవేక్షిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ వేం నరేందర్ రెడ్డి పేరు కూడా అధిష్టానానికి కాంగ్రెస్ నుంచి పోయింది. అంటే వీళ్ళిద్దరిట్లో ఎవరి ఒక ఈయన ఓకే అయితే ఇక్కడ నో లేదు, ఇక్కడ నో అనుకుంటే ఇక్కడ ఒకసారి అవకాశం కల్పించాలని ప్రియాంక గాంధీ మరియు ఖర్గే రాహుల్ గాంధీకి ఈయన మొరబెట్టుకున్నట్టు వార్తలు ఉన్నాయి. అయితే ఇక్కడ వేం నరేందర్ రెడ్డినో, ఇక్కడ జస్టిస్ సుదర్శన్ రెడ్డి నో అని చెప్పి ఎవరు చెప్పారు, ప్రియాంక గాంధీ షాక్ ఇచ్చినట్టుగా కొన్ని వార్తాపత్రికలు రాసుకుంటొచ్చాయి. దీనికి సంబంధించినటువంటి విషయంలో అన్యూహంగా ఇక్కడ ముగ్గురు పేర్లు అనుకున్నారు కదా, నాలుగో పేరు వంశేందర్ రెడ్డి. ఇప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో అప్పట్లో 2014 సమయంలో కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే టికెట్ ఏదైతే ఉందో ఇతరులకు కేటాయించగా ఈయన రాత్రికి రాత్రి అధిష్టానం దగ్గరికి పోయి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడం, ప్రియాంక గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడంతో రాత్రికి రాత్రి మాడుగుల జైపాల్ రెడ్డి, ఎవరైతే రేవంత్ రెడ్డి మామ ఉన్నాడో ఆయన మీద గెలిచి పోరాటం చేసి టికెట్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి చల్లా వంశేందర్ రెడ్డి. ఆనాడు 2014 ఎన్నికలలో పూర్తి స్థాయిలో అంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీ జరుగుతున్నటువంటి ఎన్నికలలో 81 ఓట్లతో ఆయన బయటపడ్డటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు ప్రియాంక గాంధీ అన్యూహంగా చల్లా వంశేందర్ రెడ్డి పేరును తీసుకొచ్చి చల్లా వంశేందర్ రెడ్డిని మనం రాజ్యసభకు పంపించాలా అని చెప్పి తెలంగాణ టీపీసీసీకి నోటీసులు అంటే అక్కడి నుంచి నోట్ ఒకటి వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాజ్యసభ ఎన్నికలలో ఒకటే సీట్ గెలుస్తుంది. మరి ఇక్కడ రెండో స్థానం అనేది గెలిచే అవకాశాలు అయితే చాలా తక్కువ. అయితే ఈ విషయంలో ఈ యొక్క హైడ్రా విషయం కావచ్చు, ఇవన్నిటి కూడా ఈ యొక్క రాజ్యసభను కల్పించి తర్వాత హైడ్రా విషయంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయంలో, రేవంత్ పాలన మీద
పూర్తి స్థాయిలో సీనియర్ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో అక్కడ ఫిర్యాదు చేస్తూ ఉన్నటువంటి తరుణం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడ చూసినా ఎలా చూసినా నేనే రాజు నేనే మంత్రి అంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో నేను లేనిది ఏముంది, తెలంగాణ కాంగ్రెస్ దిక్కెక్కడ అన్న విధంగా వ్యవహరించడం, దీనిపై బట్టి పూర్తిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడుతున్నటువంటి తరుణం. నువ్వు ఎప్పుడు వచ్చినావు, ఏం సంగతి, కాంగ్రెస్ లీడర్లు ఎవరు ఒరిజినల్, మేమెక్కడా మీరెక్కడా అంటూ కూడా అధిష్టానం ముందు రోజుకి ఇద్దరి మధ్య ఫైట్ నడుస్తూ ఉన్నది. ఈ విషయంలో విహెచ్ హనుమంతరావు ఢిల్లీకి పోవడం, తర్వాత సీనియర్ నేతలు కూడా చాలామంది ఫోన్ ఇన్లో మాట్లాడినట్టుగా పూర్తి స్థాయిలో సమాచారాలు అన్నీ కొన్ని పత్రికలు రాసుకుంటూ వస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డిని దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి ఆ పార్టీ. నిజంగా రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మనుగడ అనేది ఏమైనా ఉంటుందా? దీనిపై కూడా పూర్తిగా సమాచారం రాజకీయ విశ్లేషకుల నుంచి అందాల్సినటువంటి సమాచారం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని తప్పిస్తే వీళ్ళల్లో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అర్హులు ఉన్నారు? అసలు ఇక్కడ హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖనే రేవంత్ ఎవరికి ఇవ్వట్లేదు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తామంటే రేవంత్ రాజకీయంగా ఏమైనా స్కెచ్ వేసే అవకాశాలు ఉంటాయా, లేకపోతే రేవంత్ని పక్కకు తప్పిస్తే రేవంత్ ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయా అనేది కూడా చాలా 1,00,000 ప్రశ్నలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరియు అధిష్టానం ఆలోచిస్తూ, దీని తర్వాత రేవంత్ ఒకవేళ బయటికి వెళ్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, ముఖ్యమంత్రిగా తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉంటుందా? రేవంత్ ఫేస్ మీద ఎప్పటికైనా ఎన్నటికైనా 2023 గెలిచిందంటే రేవంత్ ఫేసే అనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అధిష్టానం నమ్మింది. రేవంత్ని దూరం పెడితే ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అనేది మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ వర్డ్స్.